హాయ్ అండి, అందరికీ నమస్కారం. పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన గార్డెన్లో రకరకాల కూరగాయలు ఉన్నాయండి. అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఇగో ఈ టబ్లో చిక్కుడు చెట్లు పెట్టానండి. చిక్కుడు చెట్లు పెట్టి మెంతికూర పోసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో మెంతికూర. ఇదంతా కట్ చేద్దామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. వర్షం వస్తుంది. ఈడ వర్షాలకు ఎంత బాగా వచ్చిందోనండి. ఇదంతా కట్ చేస్తున్నా. చూడండి చాలా బాగా వచ్చింది. మనం మల్టీ క్రాప్ అంటే ఇదేనండి. ఒక్క దాంట్లో 2 పంటలు అంటే ఇయ్యేను. దీన్నే మల్టీ క్రాప్ అని కూడా అంటారు. ఇవన్నీ చెట్టు చిక్కులు అండి. చెట్టు చిక్కులు పెట్టి వాటిలల్లో మట్టి మనం అటు ఇటు గెలుకుతాం కదా, దాంట్లో ఇది పోసినందుకు మనకు అవి పెరిగేసరికి ఇది ఆకుకూర వచ్చింది. చూడండి ఎంత ఫ్రెష్గా నవనవలు ఆడుకుంటుంది మెంతికూర. ఎప్పుడు చికెన్ ఉంటే అప్పుడు ఇంత తీసుకుపోయి వేస్తుండండి. అయినా కూడా చాలా ఉంది. టబ్బు నిండా ఎట్లా వచ్చిందో చూడండి. అసలు చూడండి ఈ బుట్టి నిండా వచ్చిందండి మెంతికూర. ఇంకా చాలా ఉంది. అదంతా హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ బీరకాయ ఉందండి, చూసారా? దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి. ఇక్కడ కూడా ఇంకొక బీరకాయ ఉందండి. దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ వంకాయలు చూడండి, గుత్తులు గుత్తులు ఎలా కాసాయో, నల్ల లాంగ్ వంకాయలు. ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి. ఇవి తెంపేస్తున్నా. చూడండి ఎంత గుత్తులు గుత్తులు ఉన్నాయో, కాసినాయో చూడండి. ఇవి అయితే మా కూర అండి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఎగ్ వంకాయ అండి, ఇది కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఒకటి ఉంది, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఒకటి అండి ఎగ్ వంకాయ, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఎగ్ వంకాయ అండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా వంకాయ అండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఈ యొక్క రకం అండి వంకాయలు. ఇక్కడ టమాటాలు ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఉందండి టమాటా, ఇవి కూడా కట్ చేస్తున్నా. ఇంకో దోరగాయలు కూడా కట్ చేస్తున్నా అండి. ఇది ఎల్లో మీడియం టమాటా అండి. చూసారా, ఇది ఎల్లో మీడియం టమాటా. చూడండి ఎంత బాగున్నాయో కాయలు. ఎల్లో కలర్తో చాలా బాగా వచ్చాయి. ఇక్కడ కూడా ఎల్లో టమాటా అండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఎల్లో టమాటా అండి. చూసారా, పిట్టలు తినిపోతాయేమో అని ముందే కట్ చేస్తున్నాండి. చూడండి ఎన్ని వచ్చాయి ఎల్లో టమాటాలు. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇక్కడ కూడా ఉందండి టమాటా. చూడండి ఒక్కొక్క టమాటా ఎంతలా ఉన్నాయో, ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి టమాటాలు. ఈ టబ్లో కూడా ఉన్నాయండి టమాటాలు, ఇవి కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ నిన్న వర్షం వచ్చిందండి, అందుకనే కాయలన్నీ మట్టి ఉన్నాయి. ఇక్కడ పెరుగు తోటకూర అండి, నెమలి తోటకూర, పెరుగు తోటకూర. చూసారా ఎన్ని రకాల తోటకూరలు ఉన్నాయో మనకాడ. చిలక తోటకూర, ఇవన్నీ కట్ చేస్తున్నా. ఇక్కడ పాలకూర ఉందండి, ఈ పాలకూర అంతా కట్ చేస్తున్నా. అన్ని కట్ చేస్తుండండి.
ఇక్కడ కూడా తోటకూర ఉందండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. కట్ చేస్తా అంటే చిగురు వస్తుంది. చిగురు వచ్చిన దానివల్ల మళ్ళీ మనం కట్ చేసుకుంటున్నాం. ఈ బిందెలో కూడా తోటకూర ఉందండి. దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా తోటకూర అండి. దీన్ని కూడా కట్ చేస్తున్నా. తెంపుతుంటేనే ఇలా ఫ్రెష్గా వస్తాయండి. స్కై బ్లూ మార్నింగ్ గ్లోరీ ఎలా పూసాయో ఫ్లవర్ చూసారా ఎంత అందంగా ఉందో. స్కై బ్లూ తోటి చూడండి ఎలా పూసాయో. ఈ విత్తనాలు కూడా మనం విత్తనాలు కొన్న వాళ్ళందరికీ ఫ్రీగానే ఇస్తున్నామండి. ఇంకో మొదట్లో కాంచి ఫ్లవర్సే ఉన్నాయి చూడవచ్చు మీరు. ఇక్కడ కూడా బకెట్లో ఒకటి మొలిచిందండి తోటకూర. చూడండి ఎంత లేతగా ఉందో. నవనవలు ఆడుకుంటుంది గ్రీన్ తోటకూర. చూసారండి ఇగో ఈ టబ్బు నిండా వెళ్ళింది తోటకూర. గ్రో బ్యాగ్ నిండా పాలకూర ఉందండి. చూసారా వర్షానికి ఇగో ఇలా అయింది. ఒక పందికొక్క అలవాటు అయిందండి. ఇగో ఇలా తవ్వుతుంది చూడండి. ఒక్కొక్క ఆకు ఎంత వెడల్పు ఉందో. దీన్ని కూడా అంతా కట్ చేసుకుందామండి. చూడండి ఇదే కాదండి ఇలా దోస చెట్లు సోర చెట్లు అయితే మనం పెట్టలేదు. అప్పుడు మొలవలే కానీ ఇప్పుడైతే మొలుస్తున్నాయండి. చూడండి ఎంత బాగుందో పాలకూర ఒక్కొక్క ఆకు. ఈ విత్తనాలు కూడా మనకాడు ఉందండి. పెద్ద ఆకు పాలకూర చూడండి మీరు ఎంత ఫ్రెష్గా వచ్చిందో. వర్షానికి చినుకులు పడి పగిలిపోతుంది. అందువల్ల కట్ చేస్తున్నాండి. ఇక్కడ పాలకూర ఉంది అన్న కదండి. ఇదంతా కట్ చేస్తున్నా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పాలకూర. మనం ఇలా తెంపుతుంటేనే మళ్ళీ కూడా మనకు ఫ్రెష్గా వస్తుందండి. అందువల్ల ఇదంతా కట్ చేస్తున్నా. అయ్యో దోస చెట్లను కట్ చేసినగా. చూడండి ఈ గ్రో బ్యాగ్ నిండా ఎంత ఉందో పాలకూర. ఈ పాలకూరని ఇదంతా కట్ చేసి మీకు చూపిస్తానండి. చాలా టైం పట్టుద్ది ఇది కట్ చేయడానికి. ఇదంతా కట్ చేసి మీకు చూపిస్తానండి. ఇక్కడ బుడ్డి పొట్లకాయలండి. చూసారా ఇవి కూడా తెంపేస్తున్నాయి. ఎందుకంటే మనకు పెరుగు పచ్చలకైతే అని తెంపుతున్నాండి. చూడండి 2 ఉన్నాయి. రెండింటిని తెంపుతున్నా. చూసారా 2 పిచ్చుక పొట్లలు. ఇక్కడ దొండకాయలు చూసారండి దండం తీగలాగా ఉన్నాయి. పావు కిలోన్ని వస్తాయండి ఈరోజు అయితే దొండకాయలు. అన్నీ తెంపి మీకు చూంచుతానండి. ఈ చెట్టు నిండా కాయలే ఉన్నాయి. కాకపోతే కొంచెం పైకి ఉన్నాయి. మీరు అర్థం చేసుకుంటారు కదా. మా గార్డెన్లో గులాబీ పూలు చూడండి ఎలా వచ్చాయో. ఎన్ని వచ్చాయో చూడండి. చాలా బాగా వచ్చాయి. గుండుబంతి పూలు కూడా చాలా బాగా వచ్చాయండి. ఈ టబ్బులో నాటు అల్లం పెట్టానండి. చూద్దాము ఏమన్నా పెద్దగా అయింది ఇంకొమ్ము. దీనికైతే ఏం రాలేదు. దీనికైతే పిలక మళ్ళీ వస్తుంది. అంతేం రాలేదండి అల్లం. ఇలా యాక్చువల్గా వేరే మొక్కలు కూడా పెట్టాను. మరి ఇది నాటు అల్లము. ఇక్కడ నీళ్ళు పడి అంత కుళ్ళిపోతుందండి. పైన హ్యాంగింగ్ పార్ట్స్ నీళ్ళు ఉంటాయి కదండి అవి పడి మొత్తం కుళ్ళిపోయింది. ప్రస్తుతానికైతే మనకి ఇదైతే వచ్చింది. చిన్న ముక్కలు పెడితే చూడండి ఇంత అల్లం వచ్చింది. ఇలా బీర చెట్లు గిట్టున్నాయండి. అందువల్లనే అల్లం అనేది ఎదగలేదు. నాకు ఎల్లో సూర్యముఖి కూడా వచ్చిందండి. ఇదే ఫస్ట్ టైం మనకు రావటం ఎల్లో సూర్యముఖి. చూసారా ఎంత బాగా వచ్చాయో కాయలు. ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయండి. ఇవి కూడా కట్ చేద్దాం. ఇదంతా రెడ్ ముల్లంగి అండి. చూసారా ఎంత బాగా వచ్చిందో రెడ్ ముల్లంగి.
ఇదంతా రెడ్ పొనగంట అండి. దీన్ని కూడా కొంచెం కట్ చేసుకుందాం. ఇట్లా కట్ చేస్తుంటేనే మనకు చిగుర్లు అనేది వస్తుందండి. ఎంత లేతగా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి పొనగంటి కూర. ఇలాంటిది దెంపుకొని వండుకుంటేనే సూపర్ టేస్ట్ అండి. ఇక్కడ కొంచెం కొత్తిమీర ఉందండి. ఈ కొత్తిమీర కూడా కట్ చేసుకుందాం. చూసిర్రా ఎంత ఫ్రెష్గా ఉందో కొత్తిమీర. చూడండి ఎంత ఫ్రెష్ కొత్తిమీర. ఈ రోజుకి ఇది సరిపోతుందండి మనకు వంకాయలు వేసి వండడానికి. ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి. పొట్లకాయలు, బీరకాయలు, కోడిగుడ్డు వంకాయలు, గ్రీన్ వంకాయలు, నల్ల వంకాయలు, నాటు టమాటా, చిట్టి కాకరకాయలు, దొండకాయలు, నాటు అల్లం, ఎల్లో మిర్చి, నాటు కొత్తిమీర, 2 కేజీలు వెళ్ళిన పాలకూర, చిలక తోటకూర, పెరుగు తోటకూర, మెంతుకూర, రెడ్ పొనగంటి. చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్.